హలో ఫ్రెండ్స్, హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పప్పుచారు ఎలా పెడదామో పదండి, కిచెన్లోకి వెళ్దాం. ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, టమాటాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ములక్కాయ నేను తాలింపు వేయకుండా ముందే తాలింపులలో వేసేస్తాను. అలా ఫ్లేవర్ బాగుంటుందని అలా వేస్తాను. తర్వాత కొంచెం మరిగగా వేస్తారు కొందరు, నేనైతే ఇలా వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసేసాను ముందుగా. అవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు కూడా వేసాను. ఆ తర్వాత ములక్కాయ, టమాటా ముక్కలు వేసాను. కొంచెం ఉప్పు, పసుపు వేసి మగ్గనిచ్చేస్తాను ఆయిల్లో. నేనైతే అలాగా. ఈలోపు కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తాను. ఉల్లిపాయలు అండి, చిన్న ఉల్లిపాయలు వేస్తే ఎన్ని వేసుకున్నా సరే చక్కగా భలే గుట్టు 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 మింగేవచ్చు, భలే ఉంటాయి. కరివేపాకు, కొత్తిమీర. కరివేపాకు కంటికి మంచిది, మనకి హెయిర్కి మంచిది, అన్నిటికీ మంచిది కదా. ఉంటే ఎక్కువ వేసేస్తాను నేనైతే కరివేపాకు, కానీ లేదు, మాకు కొనుక్కొచ్చుకోవటమే, చెట్లు అయితే లేవు కదా. ఉంటే ఎంత మంచిదనమాట హెల్త్కి. అలా వేస్తాను అనమాట, ఎక్కువ వేస్తాను నేను. చూడండి, చింతపండు పిసికి పప్పులో వేసేసాను. పప్పు ఆల్రెడీ ముందుగా ఉడకబెట్టేసుకున్నాను కదా. అలా చేస్తానండి నేనైతే. మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియపరచండి. మా వీడియో కనుక నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది, అలా మరిగిపోతున్నాయి. దీనికి గుమ్మడికాయ ఇగురు చేశానండి. పప్పుచారుకి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.